లేవియకాండం 23వ అధ్యాయం మనం నేర్చుకుంటాం ఈ సమయంలో. లేవియకాండం 23వ అధ్యాయం. లేవియకాండం 23వ అధ్యాయంలో దేవుడు ఇశ్రాయేలీయులకు నియామక కాలాలు ఏర్పాటు చేశాడు. నియామక కాలాలు. నియామక కాలాలు, పండుగలు, ఇశ్రాయేలీయులకు ప్రత్యేకమైన నియామక కాలము. మొట్టమొదటిది విశ్రాంతి దినం. విశ్రాంతి దినం 6 దినములు వారు కష్టపడి పనిచేసుకోవాలి. 7వ దినమున వారు విశ్రాంతి దినాన్ని పాటించాలి. నిర్గమకాండం 20వ అధ్యాయము. నిర్గమకాండము 20వ అధ్యాయం. ధర్మశాస్త్రంలో 10 ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ 8వ వచనం చదువుతాం. నిర్గమకాండము 20వ అధ్యాయం 8వ వచనంలో, విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకముంచుకొనుము. 6 దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలెను. 7వ దినమున నీవు నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో నీవైనను, నీ కుమారుడైనను, నీ కుమార్తె అయినను, నీ దాసుడైనను, నీ దాసి అయినను, నీ పశువైనను, నీ ఇండ్లలోనున్న పరదేశి అయినను ఏ పని చేయకూడదు. 6 దినములలో యెహోవా ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలో ఉన్న సమస్తమును సృజించి 7వ దినమును విశ్రమించెను. అందుచేత యెహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి దాన్ని పరిశుద్ధపరిచెను. 6 దినములు నువ్వు కష్టించి పని చేసుకోవాలి. 7వ దినమున ఏ పని చేయకూడదు. నీవైనా, నీ దాసుడైనా, నీ ఇంట్లో ఉన్నది ఏదైనా కానీ ఏ పని చేయకూడదు. 7వ దినమున యెహోవాకు విశ్రాంతి దినం. మీరు నా సన్నిధికి కూడి రావాలి. నా సన్నిధిలో కూర్చొని నేను చేసిన కార్యక్రమాలని మీరు ఆలోచన చేయాలి. ఆకాశము, భూమి, వాటిలో ఉన్న సమస్తాన్ని సృజించింది నేనే, మీ దేవుడను. మీరు నా యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఆ రోజున వారికి శనివారము విశ్రాంతి దినం. శనివారమున వారు సమాజంగా కూడుకోవాలా. ఏ పని చేయకూడదు. ఇంట్లో అగ్గి రాసి పెట్టకూడదు. భోజనాలు కూడా వండుకోకూడదు. మొదటి రోజే భోజనాలు వండుకొని ఏర్పాటు చేసుకోవాలి తప్ప శనివారం ఇంట్లో కనీసము పొయ్యి కూడా వెలిగించకూడదు. అగ్ని రాచిపెట్టకూడదు. మీరు నా సన్నిధిని కూర్చొని నేను మీకు చేసిన కార్యక్రమాలని, నేను చేసిన కార్యాలని మీరు జ్ఞాపకం తెచ్చుకోవాలి. విశ్రాంతి దినం సమాజ కూడిక. 6 రోజులు పని చేసుకొని నీకు ఇష్టం వచ్చినట్లు. అయితే 7వ దినమున ఏ పని చేయకూడదు. నిర్గమకాండం 31వ అధ్యాయము. నిర్గమకాండం 31వ అధ్యాయంలో మరలా విశ్రాంతి దినం గురించి మాట్లాడుతూ ఆయన ఇలాగంటూ ఉన్నాడు. 31వ అధ్యాయం 12వ వచనంలో, మరియు యెహోవా మోషేతో ఇట్లా నేను
ఇశ్రాయేలీయులతో నిజముగా నేను మీకు నియమించిన విశ్రాంతి దినములను ఆచరింపవలెను. నేను మిమ్మల్ని పరిశుద్ధపరిచి యెహోవాను అని మీరు తెలుసుకొనున్నట్లు తరతరములకు నాకు మీకు గుర్తు. 35వ అధ్యాయము 23వ వచనం. నిర్గమకాండం 35వ అధ్యాయం 23వ వచనంలో 35వ అధ్యాయం 23వ వచనంలో క్షమించండి, 35వ అధ్యాయము 2-3 వచనాలు. 6 దినములు పని చేయవలను. 7వది మీకు పరిశుద్ధ దినం. అది యెహోవాకు విశ్రాంతి దినం. దానిలో పనిచేయు ప్రతివాడు మరణ శిక్ష నొందును. విశ్రాంతి దినమున మీరు మీ ఇండ్లలో ఎక్కడను మీరు అగ్ని రాచి పెట్టకూడదు. పట్టదా ఎవడైనా కానీ వంట చేసుకోవడానికి అగ్ని రాసి పెట్టాడనుకో వాడిని రాళ్ళతో కొట్టి చంపాలి. విశ్రాంతి దినం పరిశుద్ధంగా ఆచరించాలి. మీకు నాకు మధ్యలో అది నిబంధన గుర్తు. ఒక రోజున అరణ్యంలో ఉన్నప్పుడు ఒక వ్యక్తి విశ్రాంతి దినమున కట్టెలేరుతున్నాడు. భోజనానికి కట్టెలేరుకుంటున్నాడు. ఏం చేయాలి వాడిని? ఇప్పుడు మోషే దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, ఇంకా విశ్రాంతి దినమున వీడు కట్టెలేరుకున్నాడు, వీని పక్షాన మేము ఏం చేయాలి? ఏం చేసేది లేదు. వాడిని పాలెం వెలుపకి తీసుకొని పోయి వాడిని రాళ్ళతో కొట్టి చంపేయండి. కఠినమైన శిక్ష. నిబంధన మీరితే, విశ్రాంతి దినమున ఆచరింపకుండా తప్పిపోతే కఠినమైన శిక్ష. చదువుతాం ఒకసారి సంఖ్యాకాండం. ఒకడు విశ్రాంతి దినమున కట్టెలేరాడు. వాడి పరిస్థితి ఏంటి? సంఖ్యాకాండము 15వ అధ్యాయము 32వ వచనంలో ఈ మాట రాయబడింది. సంఖ్యాకాండము 15వ అధ్యాయము 32వ వచనంలో విశ్రాంతి దినమున ఒకడు విశ్రాంతి దినమున కట్టెలు ఏరుట చూచెను. కట్టెలు ఏరుట చూచినవాడు మోషే యొద్దకును అహరోను యొద్దకును సర్వ సమాజం యొద్దకును వాడిని తీసుకొని వచ్చింది. వానికి ఏం చేయాలో అది విశదపరచలేదు గనక వాడిని కావల్లో పెట్టి తర్వాత యెహోవా కట్టెలేరినందుకు సమాజ పూడికకు మానుకున్నాడు, కట్టలేరుతున్నాడు. దయా కనికరం లేదా దేవుడికి? దయ కలిగిన వాడే, కనికరం కలిగిన వాడే. కానీ ఆయన ఆజ్ఞను మీరకూడదు. వాళ్ళని పాలెం వెలుపలికి తీసుకెళ్ళి వాళ్ళని రాళ్ళతో కొట్టి చంపేయండి అని చెప్పేసి. పాలెము వెలుపట రాళ్ళతో వాడిని కొట్టి చంపవాలని మోషేతో చెప్పాను. మోషేకి ఆజ్ఞాపించినట్లు తీసుకొని పోయి రాళ్ళతో చావగొట్టింది. అయిపోయింది పరిస్థితి. ఇది ధర్మశాస్త్రంలో దేవుడు వారికి ఇచ్చిన ప్రాముఖ్యమైన
నియామక కాలాలలో ఒకటి విశ్రాంతి దినం. నేడు మనకొక విశ్రాంతి దినం ఉంది. మనకున్న విశ్రాంతి దినము ఆదివారం. ప్రభు దినం అన్నాడు దాన్ని. ప్రభు దినం ఆదివారమున మనము దేవుని సముఖంలో కూర్చొని యేసు ప్రభువుతో పాటు తండ్రి యొక్క దేవుణ్ణి ఆరాధన చేయాలా? ఆరాధన చేయాలి. ఆదివారమును ఎవరే కానీ మనము ఆచరింపకుండా తప్పిపోకూడదు. ఆ రోజున ఇశ్రాయేలీయులు కనీసము వంట వండుకోవడానికి అగ్ని రాసి పెట్టకూడదు, వ్యాపారం చేసుకోకూడదు. నీవైనను, నీ ఇంట్లో దాసి అయినను, నీ ఎద్దైనను ఏ పని చేయకూడదు. సమాజంలో కూడటం మానకూడదు. ఆ రోజున ఈ రోజున మనకు ప్రభు దినము యేసు ప్రభు పునరుత్థాన దినం. యేసు ప్రభు పునరుత్థానుడైన దినం. మత్తయి సువార్త 28వ అధ్యాయం 1వ వచనంలో యేసు ప్రభు పునరుత్థానుడైన దినము. మత్తయి సువార్త 28వ అధ్యాయం 1వ వచనంలో విశ్రాంతి దినము. విశ్రాంతి దినం అంటే శనివారం. శనివారం గడిచిపోతే ఏదొస్తుంది? ఆదివారం. ఆదివారమున తెల్లవారుచు ఉండగా మగ్దలేని మరియు వేరొక మరియు సమాధి దగ్గరికి వెళ్ళి సమాధిలో యేసు ప్రభువు లేడు. దేవుని శక్తి చేత తిరిగి లేపబడి ఉన్నాడు. యేసు ప్రభు పునరుత్థానుడైన దినం ఆదివారం. 2, క్రొత్త నిబంధన ప్రారంభించబడిన దినము ఆదివారం. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 1వ వచనంలో క్రొత్త నిబంధన ప్రారంభించబడిన దినం. పెంతెకోస్తు పండుగ దినమున వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండేది. ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వాడు కూడి ఉన్న స్థలంలో నిండెను. కాబట్టి అపోస్తలుల మీద పరిశుద్ధాత్ముడు వచ్చి వ్రాలాడు. పరిశుద్ధాత్మ వలన వాళ్ళు శక్తి పొందారు. పేతురు ప్రసంగం చెబితే 3,000 మంది బాప్తిసం పొందారు. 3,000 మందితో దేవుని రాజ్యము ప్రారంభించబడింది. కొత్త నిబంధన మనుగడలోకి వచ్చింది. సంఘము ప్రారంభించబడింది ఆదివారమున. అపోస్తల కార్యములు 20వ అధ్యాయం 7వ వచనంలో అపోస్తలులు ఆదివారమున వారు సంఘముగా కూడుకున్నారు. అపోస్తల కార్యములు 20వ అధ్యాయం 7వ వచనంలో ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడి ఉండగా, అంటే ప్రభురాత్రి భోజనం చేయడానికి కూడుకున్నారు వాళ్ళు. ప్రభురాత్రి భోజనం ఎప్పుడు చేయాలా? ఆదివారమున. ప్రతి ఆదివారమున చేయాలి. కానీ కొన్ని లోకంలో మత శాఖలు ఏం చేస్తున్నాయి? నెలకొకసారో, నెలలో 1-2 వారాల్లో వాళ్ళకి ఇష్టం వచ్చినప్పుడు. అపోస్తలుల బోధ కాదది. అపోస్తలుల యొక్క ఆచరణ కాదది. మనం మాట్లాడుకున్నాం, అపోస్తలులతో సహవాసం ఉంటేనే దేవునితో, క్రీస్తుతో సహవాసం ఉంటుంది నీకు, లేకపోతే ఉండదు. ప్రతి ఆదివారమున వారు రొట్టె విరుచుటకు కూడి ఉన్నారు. ఆదివారము ప్రభు దినం అన్నమాట. చదువుతాం, ఇలాగ రాయబడింది ప్రకటన గ్రంథము. దాన్ని ప్రభు దినం అన్నాడు యోహాన్ గారు. 1వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం. ప్రభు దినమున నేను ఆత్మవశుడనై ఉండగా 10వ వచనంలో ప్రభు దినమందు, ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనంలో ప్రభు దినమందు ఆత్మవశుడనై ఉండగా అని చెప్పేసి
కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయము 1వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం. పరిశుద్ధుల కొరకైన కానుకల విషయమైతే గలతీ సంఘమునకు నియమించినట్లుగా మీరునే చేయుడి. చందా పోగు చేయకుండా ప్రతి ఆదివారము అదనమాట. కాబట్టి ఇశ్రాయేలీలకేమో విశ్రాంతి దినం శనివారం, వారు సమాజంలో కూడుకుంటారు. నేడు మనము క్రొత్త నిబంధన సంబంధులు క్రైస్తవులు ఆదివారమున సమాజంగా కూడుకుంటారు. దయచేసి గుర్తుపెట్టుకో, ఆదివారంలో సమాజంగా కూడకపోతే ఆజ్ఞను మీరినట్లు లెక్క. ఆజ్ఞ అతిక్రమము పాపము. ఏమి ఆదివారం పోకపోతే ఏమవుతుంది? పని చేసుకోవచ్చు కదా. అది దేవుని సంబంధమైన ఆలోచన కాదు, అది అపవాది సంబంధమైన ఆలోచన. ఆజ్ఞ మీరు నువ్వు పాపంలో పడాలనేది అపవాది యొక్క ఆలోచన. అది హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం. సమాజముగా కూడకపోతే ఆజ్ఞను అతిక్రమించినట్లు నీవు నష్టపోతావు. సమాజంగా కూడుకోకపోతే నష్టము నీకే, దేవునికేం నష్టం రాదు. 10వ అధ్యాయం హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 24-25 వచనాల్లో ఈ మాట రాయబడింది. కొందరు మానుకొనుచున్నట్టు సమాజంగా కూడటం మానక అదనమాట. సమాజంగా కూడటం మానితే నీకేం జరుగుతుందంటే నష్టం వస్తుంది. ఏం నష్టం వస్తుంది? హెచ్చరిక ఉండదు. చదువుతాం కింద, ఆ దినము సమీపించిన కొలది మీరు చూచినప్పుడు మరి ఎక్కువగా అలాగ చేయొచ్చు. ప్రేమ చూపుటకును సత్కార్యం చేయుటకును ఒకరినొకడు పురుగొల్పుకొనడం వలనని ఆలోచించము. కాబట్టి సమాజంగా కూడితే హెచ్చరిక జరుగుతుంది, పురుగొల్పు జరుగుతుంది. నీకు ప్రేమను అనుభవించే అవకాశం దొరుకుతుంది. సహోదరుల ప్రేమ, సహోదర ప్రేమ, క్రీస్తుతో సహవాసం, ప్రభుతో పాటు కలిసి చేసే సహవాస భోజనం. కాబట్టి విశ్రాంతి దినం వారికి, ఈ రోజున మనకి ప్రభు దినం ఆదివారం. రెండవది నియామక కాలంలో రెండవది పస్కా పండుగ. పస్కా పండుగ ఒకటి విశ్రాంతి దినం, రెండు పస్కా పండుగ. ఇశ్రాయేలీలు మొదటి నెల 14వ తేదీ పస్కా పండుగను ఆచరించాల. వాళ్ళు మొదటి నెల 14వ దినమున పస్కా పండుగ ఆచరించాలి. పస్కా అంటే అర్థం ఏంటి? ఎవరు చెప్తారు? పస్కా అంటే అర్థం ఏంటి? పస్కా అంటే దాటిపోవుట. ఆ రోజున ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలీయుల్ని దేవుడు ఒక ఆజ్ఞ జారీ చేశాడు. నిర్దోషమైన ఒక గొర్రె పిల్లను మీ ఇంటిలో ఉన్న వారందరూ, కుటుంబంలో ఎంతమంది ఉంటే వాళ్ళు అందరూ ఒక గొర్రె పిల్లను వధించి దాని రక్తమును ఇంటి ఆ గుమ్మాలకు అంటించాలి. పై గుమ్మం మీద, అడ్డు కొమ్మెల మీద వాటిని అంటించాలి. రక్తపు గుర్తేయాలి. ఏ ఇంటికైతే రక్తపు గుర్తుంటుందో ఆ ఇంటిలోకి సంహారకుడు దూరడు. ఏ ఇంటిలో అయితే రక్తపు గుర్తు ఉంటుందో ఆ ఇంటిలో సంహారకుడు దూరడు. రక్తపు గుర్తు లేని ఇంట్లోకి సంహారకుడు నేరుగా వెళ్ళి ఆ ఇంట్లో ఉన్న జ్యేష్ఠ కుమారుణ్ణి చంపేస్తాడు, సంహరిస్తాడు.
కాబట్టి మీరు పస్కా పండుగ ఆచరించాలి. ఎప్పుడు ఆచరించాలి? మొదటి నెల 14వ తారీఖున. ఇది ఇశ్రాయేలీల యొక్క పండుగ దినం. అది పండుగ దినం. అయితే పండుగలో ఏ కూర వండాలో దేవుడే తెలియజేశాడు. చూద్దాం ఒకసారి. లేవియకాండం 23వ అధ్యాయం 4వ వచనంలో. దయచేసి ఒక మాట గుర్తుపెట్టుకోండి. ఇశ్రాయేలీయులకు దేవుడిచ్చిన ధర్మశాస్త్రము, దాంట్లో పండుగలు ఉన్నాయి. మత సంబంధమైన పండుగలు, జాతీయ పండుగలు. అవి నేషనల్ ఫెస్టివల్స్ అంటారు వాటిని. జాతీయ పండుగ. మతంలో పండుగలు ఉంటాయి, మార్గంలో పండుగలు ఉండవు. మనము మతానికి చెందిన వాళ్ళమా, మార్గానికి చెందిన వాళ్ళమా? మార్గానికి చెందిన వాళ్ళం. మనకి పండుగలు ఉండవు. ఒకవేళ నువ్వు పండుగలు చేయదలుచుకుంటే లోకం చేసుకున్నట్టు క్రిస్మస్ అనో, ఈస్టర్ అనో, ఇంకొకటి అని మనుషులు పెట్టుకున్న పద్ధతులు అవి. నువ్వు మార్గంలో లేవు, మతంలో ఉన్నావు. మార్గానికి మతానికి తేడా అది. చదువుతాం 23వ అధ్యాయము 4వ వచనంలో. లేవియకాండం 23. ఇది యెహోవా నియామక కాలములు, నియమించిన కాలములను బట్టి మీరు చాటింపవలసిన పరిశుద్ధ సంఘపు దినములు ఇవి. అదిగో మొదటి నెల 14వ దినమున సాయంకాలమందు యెహోవాకు పస్కా పండుగ ఆచరించవలెను. ఆ నెల 15వ దినమున యెహోవాకు పొంగని రొట్టెల పండుగ. ఇది 3వ పండుగ. పొంగని రొట్టెల పండుగ. ఈ పొంగని రొట్టెల పండుగనే వారముల పండుగ అంటారు. వారముల పండుగ. పొంగని రొట్టెల పండుగ ఎన్నో తారీఖు? ఇది మొదటి నెల 15వ తారీఖు. 7 దినములు మీరు పొంగని వాటినే తినవలెను. ఎన్ని దినాలు? 7 దినాలు. మొదటి దినమున మీరు పరిశుద్ధ సంఘంగా కూడాలి. అందులో మీరు జీవనోపాధి అయిన ఏ పని చేయకూడదు. 7 దినములు మీరు యెహోవాకు హోమార్పణము చేయవలెను. 7వ దినమున పరిశుద్ధ సంఘముగా కూడవలెను. అందులో మీరు జీవనోపాధి అయిన ఏ పని చేయకూడదు అని వారితో చెప్పుము. అదమ్మా పస్కా పండుగ. దయచేసి గుర్తుపెట్టుకో. దేవుడు పండుగ ఏర్పాటు చేస్తే ఆ పండుగను నువ్వు ఎలా ఆచరించాలో చెబుతాడు. ఆ పండుగను ఏ తారీఖున చేయాలో చెబుతాడు. ఆ పండుగలో నువ్వు ఏమేమి వంటకాలు వండుకోవాలో కూడా ఆయనే చెబుతాడు. దేవుడు పండుగ ఇస్తే ఈ 3 కార్యక్రమాలు ఉంటాయి. తారీఖు చెబుతాడు, ఆ పండుగలో ఏం తినాలో చెబుతాడు, ఆ పండుగను ఎలా ఆచరించాలో చెబుతాడు. క్రిస్మస్ అపోస్తలు ఆచరించలేదు. ఈస్టర్ అపోస్తలు ఆచరించలేదు. ఇంకొకటి శుభ శుక్రవారం ఏదైతే ఉందో, భస్మ బుధవారం ఏదైతే ఉందో అవన్నీ అపోస్తలు ఆచరించాలా. గుడ్ ఫ్రైడే, శుభ శుక్రవారం, అదే గుడ్ ఫ్రైడే. సరే, దేవుడే ఇచ్చి ఉండింటే డేట్ చెప్పాలా? దేవుడే ఇచ్చి ఉండింటే ఆ పండుగలో ఏ వంటలు వండుకోవాలో చెప్పి ఉండాలా. వండుకుంటారా అందరూ ఒకే విధంగా? కాబట్టి మతంలో పండుగలు ఉంటాయి, గుర్తుపెట్టుకో బాగా. నువ్వు మతస్థుడు అయితే పండుగలు చేయి, నిన్నెవరు వద్దంటారు. లేదు నేను మార్గంలో ఉన్నాను అయితే పండుగలు ఆచరించడం మానే. నువ్వెవరు అనేది నీ పండుగలను బట్టి తెలుస్తూ ఉంటుంది. ఆ రోజున వారు పస్కా పండుగ ఆచరించాలి. దేవుడు ఇశ్రాయేలుని ఐగుప్తు దేశంలో నుండి విడిపించిన సమాచారం అది. ఈ రోజున మనకు పస్కా పండుగ ఉంది. ఆ పస్కా పండుగ ఇశ్రాయేల్ చేస్తున్నట్టు చేసేది కాదు. అది
అది ప్రభురాత్రి భోజనం. ప్రభురాత్రి భోజనం. మనకొక పస్కా పండుగ ఉంది. పండుగ కాదు, అది ప్రభురాత్రి భోజనం. ఆదివారం జరిగించే ప్రభురాత్రి భోజనము పస్కాతో సమానమని పరిశుద్ధాత్ముడు తెలియజేశాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం నుండి చదువుతాం. మీరు పులిపిండి లేనివారు కనుక కొత్త ముద్దాగుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారేయుడి. ఇంతేకాక, ఏంది పులిపిండి అంటే? పులిపిండి అంటే ఏంటి? నీ హృదయంలో చెడుతనము, దుర్మార్గత, నీ హృదయంలో దుష్టత్వము, నీ పాత బుద్ధి, నీ పాత జీవితము, అది పులిసిన పిండి. ఆ పాత బుద్ధి, పాత జీవితం అలాగే కలిగి ప్రభురాత్రి భోజనంలో చేయి వేయకూడదు. అలా చేయి వేస్తే నువ్వు అపరాధివి. చదువు కింద అంటున్నాడు, పులిసిన పిండితోనైనను మీరు పులిపిండి లేనివారు కనుక కొత్త ముద్ద ఆగుటకై ఆ పాతైన పులిపిండిని తీసి పారవేయుడి. ఇంతేకాక, క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను కనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వము అను పులిపిండితోనైనను కాకుండా అదిగో నిష్కాపట్యము, సత్యములను బులియని రొట్టెతో, నిష్కాపట్యము, కపటం లేని తనము. నీ హృదయంలో కపటం ఉండకూడదు. నిష్కాపట్యమును, సత్యములను పులియని రొట్టెతో, సత్యము అను పులియని రొట్టెతో పండుగ ఆచరించుము. ఏ అంగడిలో దొరుకుతుంది సత్యం అనేది? ఏ కిరాణా కొట్లో దొరుకుతుంది నిష్కాపట్యం అనేది? అది నీ హృదయంలో వృద్ధి పొందాల. నిష్కాపట్యమును సత్యమును అను పులియని రొట్టెతో పండుగ ఆచరిద్దాం, ప్రభురాత్రి భోజనాన్ని చేద్దాం. పాత జీవితాన్ని పెట్టుకొని ప్రభురాత్రి భోజనంలో పాల్పంపులు పొందొద్దు. కొరింథీ సంఘంలో ఆ రోజున ఒకడు వ్యభిచారం చేస్తున్నాడు. వ్యభిచారం చేస్తూ ప్రభురాత్రి భోజనంలో సహవాసం చేస్తున్నాడు. సంఘం చూసి కూడా వాడిని పట్టించుకోకుండా, ఏమనుకోకుండా నోరు మూసుకొని ఉంది. పరిశుద్ధాత్ముడు చూశాడు. చూసి పౌలు గారి చేత ఉత్తరం రాయిస్తున్నాడు. ఒకడు మీలో జాగ్రత్తం చేస్తున్న వాడు ఉన్నాడు, వాడిని వెలివేయండి. ఫస్ట్ వాడిని వెలివేసి ప్రభురాత్రి భోజనాన్ని నిష్కాపట్యము సత్యము అనే వాటితో జరిగించండి. పులిపిండి కొంచెమైనా ముద్ద అంతయు చెడిపోతుంది. దుష్ట సాంగత్యం మంచి నడబడి పని కూడా చెడిపేస్తుంది. వాడిని వెలివేయండి ఫస్ట్ అని చెప్పేశాడు పరిశుద్ధాత్మ. కాబట్టి మనం సంఘంగా కూడుకున్నప్పుడు పరిశుద్ధమైన జీవితాలు కలిగి కూడుకోవాలి. ప్రభురాత్రి భోజనం చేసేటప్పుడు నిష్కాపట్యం ఉండాలి, సత్య సంబంధమైన జీవితం ఉండాలి. సత్యానికి లోబడిన వాడివై సత్యము పలుకుతూ జీవితాన్ని కొనసాగించాలి. అప్పుడు నువ్వు పస్కా పండుగ ఆచరించినట్టు అనిపించుకోండి. అది ప్రభురాత్రి భోజనం. ఎప్పుడు జరిగేది ప్రభురాత్రి భోజనం? అది ఆదివారంలో జరిగేదే. కాబట్టి ఆదివారమే క్రైస్తవులకు దేవుడు అనుగ్రహించిన ఒక మహత్తరమైన దినం. దాన్ని ఎవరే పోగొట్టుకోకూడదు. ఇది పస్కా పండుగను గురించి. మూడవది పొంగని రొట్టెల పండుగ. వారం రోజులు జరుగుతుంది పొంగని రొట్టెల పండుగ. నాలుగవది పెంతెకోస్తు పండుగ. పెంతెకోస్తు పండుగ ఈ పొంగని రొట్టెలు పండుగ అయిపోయిన తర్వాత 7 వారాలు గడిచిపోయిన తర్వాత 7 × 7 49 దినాలు గడిచిపోయిన తర్వాత 50వ దినం వస్తుంది.
50వ దినము పెంతెకోస్తు పండుగ. పెంతెకోస్తు అనేది అది గ్రీకు పదం. పెంతెకోస్తు అంటే 50వ దినము అని అర్థం. మనం లోకంలో పెంతెకోస్తు సహవాసాలు చూస్తూ ఉంటాం. డినామినేషన్స్ దినం 50వ దినాన్ని పెంతెకోస్తు అని పేరు పెట్టుకున్నారు. వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు. దయచేసి గుర్తుపెట్టుకో, పెంతెకోస్తు పండుగ 50వ దినము. అది ఇశ్రాయేలీలకు సంబంధించింది. మనకు సంబంధించింది కాదు. యేసు ప్రభు మృతి పొంది తిరిగి లేచిన 50వ దినమున అపోస్తలులందరూ ఒక దగ్గర కూడుకున్నారు ఇశ్రాయేలీలకు భయపడి. ఆ రోజున పరిశుద్ధాత్మ పరలోకం నుండి భూమి మీదకి దిగి వచ్చాడు. పెంతెకోస్తు దినం అది 50వ దినమున. ఆ తర్వాత 5వది గుడారాల పండగ. గుడారాల పండుగ ఇది 7వ నెల లేవియకాండం 23వ అధ్యాయంలో ఏ రోజున చేయాలో చెప్పాడు. అది గుడారాల పండుగ. లేవియకాండం 23వ అధ్యాయం 39వ వచనం నుండి చదువుతాం. 33 నుంచి. మరియు యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము, ఈ 7వ నెల 15వ దినమున మొదలుకొని 7 దినముల వరకు అది పర్ణశాల పండుగన్నా గుడారాల పండుగన్నా ఒకటే. వాటిలో మొదటి దినము పరిశుద్ధ సంఘంగా కూడుకొనవలెను. ఏ పని చేయకుండా ఉండాలి. యెహోవాకు హోమము చేయవలెను. పరిశుద్ధ సంఘంగా కూడి హోమార్పణము చేయవలెను. వ్రత దినముగా ఉండును. ఏ పని చేయకూడదు. ఏం చేయాలంట వాళ్ళు? గుడారాల పండగ చేయాలంట, పర్ణశాలల పండగ చేయాలంట. ఎట్లా ఉంటుంది పర్ణశాలల పండగ? మీరు అడవికి వెళ్ళి ఈత మట్టలను, గొంజి చెట్లను నరికి వాటిని తెచ్చి గుడారాలు వేసుకొని ఆ గుడారంలో 7 రోజులు ఉండాలా. 7 రోజులు ఉండాలి. ఏమయ్యా మాకు ఇండ్లు లేవా? మీకు ఇండ్లు ఉన్నా, ఆస్తున్నా, మిద్దెలున్నా మీరు మాత్రము 7 రోజుల పాటు మీరు గుడారాలు వేసుకొని ఉండాలా. ఎందుకు ఉండాలా? అరణ్యంలో మీరు గుడారాలలో బ్రతికారు. అరణ్యంలో మీరు గుడారాల్లో బ్రతుకుతున్నప్పుడు మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని కాపాడాడు. అది జ్ఞాపకం చేసుకోవాలి మీరు. మీ దేవుడు చేసిన కార్యక్రమం, అరణ్యంలో మిమ్మల్ని ఎలా కాపాడాడో ఆ కార్యక్రమాలన్నీ గుడారాలు వేసుకొని దాంట్లో కూర్చొని జ్ఞాపకం చేసుకోవాలా. నీ పిల్లలకి చెప్పాలా, నాయనా మనం ఎందుకు ఈ గుడారం వేసుకుంటున్నాము, ఏం పరిస్థితి అంటే అప్పుడు నీవు నీ కుమారుడికి నేర్పించాలా. ఇది యెహోవా నియమించిన నియామక కాలం. అరణ్యంలో ఉన్నప్పుడు దేవుడు మనల్ని కాపాడాడు, ఆహారం ఇచ్చాడు, ధాన్యం ఇచ్చాడు, మనకు దాహార్తిని తీర్చాడు, ఎండ తగలకుండా మేఘాన్ని అడ్డు పెట్టాడు, అరణ్యంలో 40 సంవత్సరాలు మనల్ని కాపాడాడు ఆయన అని నాకు వచ్చి నీ పిల్లలకి తెలియజేయాలి. నువ్వు గుడారంలో కూర్చొని జ్ఞాపకార్థంగా ఉండడానికి చేయండి కార్యక్రమం. ఆ రోజున దేవుడు రాబోయే తరానికి ఆయన గూర్చిన
జ్ఞాపకాలు తల్లిదండ్రులు పిల్లలకి నేర్పించాలా. గుడారాల పండగ ఆచరించండి అని చెప్పారు. ఎవరికి సంబంధించింది అది? ఇశ్రాయేలు. మనకు ఆజ్ఞ ఉంది. ఈ రోజున మనము మన పిల్లలకి అపోస్తలుల బోధ నేర్పించాలా. ఒకవేళ నీ పిల్లవాడికి అపోస్తలుల బోధ నువ్వు నేర్పించలేదనుకో, దేవుడు నిన్ను లెక్కడుగుతాడు. గర్భఫలం దేవుడిచ్చే బహుమానం అది. ఆయన ఇచ్చిన బహుమానాన్ని ఆయన కోసం పెంచాలి నీవు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనంలో ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనంలో మీ పిల్లలకు కోపం రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి తండ్రులారా అన్నాడు. ఎవరి బాధ్యత? తండ్రికి బాధ్యత అది. అలాగని తల్లికి బాధ్యత లేదని కాదు ఆ ఉద్దేశం. తల్లి కూడా నేర్పించాలా. తల్లిదండ్రులు తమ పిల్లలకి ప్రభు యొక్క శిక్షలోను బోధలోను పెంచాలి. పెంచకపోతే నేరం. ఒక మాట గుర్తుపెట్టుకో, నీ బిడ్డలకి భౌతికంగా చదువు నేర్పిస్తావో లేదో తెలియదు, కానీ దేవుని గురించి నేర్పించకపోతే నేరస్తుడవై ఉంటావు. నీకు నీవుగా నీ బిడ్డని నరకానికి పంపిస్తున్నావు. చిన్న జ్వరం వస్తేనే తట్టుకోలేరు తల్లిదండ్రులు బిడ్డల విషయంలో. చిన్న యాక్సిడెంట్ అయితే తట్టుకోలేరు. బిడ్డ ప్రాణాన్ని కాపాడడం కోసము ఆస్తినైనా పణంగా పెడతారు, కానీ వాడికి దేవుని గురించి బోధించరు. శిక్షించరు. ప్రభు యొక్క శిక్షలోను బోధలోను పెంచరు. కానీ నా బిడ్డ బాగుండాలా. ప్రార్థన చేస్తాడు, దేవుడా నా బిడ్డ బాగుండాలి, దేవుడా ప్రార్థన చేయి, తప్పు లేదు. కానీ దానితో పాటు నీ బిడ్డకి అపోస్తలుల బోధ నేర్పించాలి. నీ బాధ్యత అది. ఏది మంచో ఏది చెడో కూర్చోబెట్టి నువ్వు చెప్పాలా. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయము 4వ వచనంలో ఇశ్రాయేలీయులకు ఈ విషయాన్ని తెలియజేశాడు. 6వ అధ్యాయము 4వ వచనం, ద్వితీయోపదేశకాండం 6:4. ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా నీ పూర్ణ హృదయంతోను నీ పూర్ణాత్మతోను నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ ఆజ్ఞలు మొదట నీ హృదయంలో, నీవు నీ కుమారులకును వాటిని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చున్నప్పుడు, త్రోవను నడిచినప్పుడెల్లా, పడుకున్నప్పుడును నడిచినప్పుడును వాటిని గూర్చి నీవు మాట్లాడవలెను. సూచనగా వాటిని నీ చేతికి కట్టుకోవాలి. అది నీ కన్నుల నడుమ బాసికముగా ఉండాలి. ఎంత గొప్ప ఆజ్ఞలు జారీ చేశాడు ఆయన. నీ బిడ్డకు నువ్వేం నేర్పిస్తున్నావో తెలియదు. వాడు బాలుడుగా ఉన్నప్పుడే సృష్టికర్తను ఎరగాల. బాలుడు అంటే 16 సంవత్సరాల లోపే నీ బిడ్డకి దేవుడు ఎవరో, కృష్ణ ప్రభు ఎవరో, పరిశుద్ధాత్ముడు ఎవరో, కొత్త నిబంధన ఏంటో, అపోస్తలుల బోధ ఏంటో నువ్వు నేర్పించాలి. వాడికి నేర్పించాల. బాలుడై ఉన్నప్పుడే సృష్టికర్తను స్మరణ తెప్పించాల. లేకపోతే వాడు చెడిపోతాడు. ఒక ఆయన ఇట్లా అన్నాడు, నీవు నీ బిడ్డకి దేవుని గురించి నేర్పకపోతే అపవాది నీ బిడ్డకి లోకంలో చెడుతనం గురించి నేర్పిస్తుంది. నువ్వు నేర్పించకపోతే అది నేర్పిస్తుంది.
తనవానిగా చేసుకుంటుంది. అది దేవుడు నీకిచ్చిన బహుమానాన్ని అపవాది నీ దగ్గర నుంచి దొంగిలిస్తుంది. నీకు ఇష్టమేనా? కాబట్టి నువ్వేం చేయాలా? వాడు అపవాది సంబంధి కాకుండా ఉండడానికి వాడిని బెత్తం వాడి వాని మూర్ఖ స్వభావాన్ని వాడిలో నుండి తొలగించి వాడిని ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వాడిని పెంచాలి. బాధ్యత. లేకపోతే వాడు పాడైపోతాడు. రేపొద్దున దేవుడు లెక్క నిన్నడుగుతాడు. సామెతల గ్రంథం 21వ అధ్యాయం. సామెతల గ్రంథము 21వ అధ్యాయంలో సొలొమోను ఇలాగ తెలియజేస్తూ ఉంటాడు. మొదటిగా 13వ అధ్యాయం చూద్దాం. 13వ అధ్యాయం 1వ వచనం. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 1వ వచనంలో, తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానం గలవాడగును, అపహాసకుడు గద్దింపునకు లోబడడు. 24వ వచనం. 13వ అధ్యాయం 24వ వచనంలో, ఆ బెత్తం వాడని వాడు తన కుమారునికి విరోధి, కుమారుణ్ణి ప్రేమించేవాడు వానిని శిక్షించును. ఎంత బాగా చెప్పాడో. నీ బిడ్డ విషయంలో నీవు గారాబం చేయకూడదు అని చెప్పాడు అనమాట. గారాబంతో పెంచొద్దు. గారాబంతో పెంచితే వాడు చెడిపోతాడు. బెత్తం వాడు అని చెప్పాడు. 21వ అధ్యాయం, సామెతల గ్రంథం 21వ అధ్యాయంలో క్షమించండి 22వ అధ్యాయం 6వ వచనంలో, బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాంట్లో నుండి తొలగిపోడు. 15వ వచనం, బాలుని హృదయములో మూఢత్వము స్వాభావికముగా పుట్టును. సామెతల గ్రంథం 22:15లో స్వాభావికంగా మూఢత్వం పుడుతుంది, శిక్షాదండము దానిని వానిలో నుండి తోలివేయును. అదనమాట శిక్షాదండము, గద్దింపు. నువ్వు గద్దించకపోతే నీ బిడ్డ మూఢత్వంతో చెడిపోతాడు. మూఢ స్వభావం పెరుగుతుంది. 23వ అధ్యాయము 13వ వచనం. సామెతల గ్రంథం 23:13లో, నీ బాలురను శిక్షించుట మానకొనకుము, బెత్తముతో వాడిని కొట్టిన ఎడల వాడు చావకుండును, బెత్తముతో వాడిని కొట్టిన ఎడల పాతాళమునకు పోకుండా వాని ఆత్మను నీవు తప్పించదవు. అంత బాగా చెప్పాడు. కాబట్టి ప్రభు యొక్క శిక్షలో బోధలో పెంచాలి. మీరు గమనిస్తూ ఉన్నారు, మీరు చూస్తూ ఉన్నారు. ఈ రోజున తల్లిదండ్రులు క్రైస్తవులైతే బిడ్డలు క్రైస్తవులు కాకుండా పోతున్నారు. కారణం ఏంటి? ప్రభు ఆజ్ఞను అనుసరించకపోవడమే కారణం, ఇంకొకటి కాదు. నువ్వు నీ బిడ్డకి ప్రభు యొక్క శిక్షలో బోధలో నువ్వు పెంచలేదు కాబట్టి లోకం పెంచుతుంది వాడిని. అపవాది బోధలో చెడుతనంలో పెంచుతుంది. బిడ్డలు చెడిపోతారు. కారణం నువ్వే. నీ ఇంటిలో ఉన్నప్పుడు వారిని ప్రభు యొక్క శిక్షలోను బోధలోను పెంచాలా. అది నీ బాధ్యత. కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకో, ఇశ్రాయేలు ఇదిగో ఈ పండుగలు నువ్వు ఆచరించేటప్పుడు నీ బిడ్డలు, నాయనా ఇది ఎందుకు చేస్తున్నావని నిన్ను అడిగితే, యెహోవా దేవుడు మనకిచ్చిన నియామక కాలాలు ఇవి, వీటిని ఆచరించాలా. దేవుడు మనల్ని ఐగుప్తు దేశంలో నుంచి విడిపించి అరణ్యంలో 40 సంవత్సరాలు మనల్ని పోషించాడు. గుడారంలో ఉన్నప్పుడు మనల్ని సంరక్షించాడు. బండి నుంచి నీళ్ళు ఇచ్చాడు ఆయన. ఆకాశం నుండి మన్నా కురిపించాడని నీ బిడ్డలకు చెప్పాలా. ఇంట కూర్చున్నప్పుడు, పడుకున్నప్పుడు, లేచినప్పుడు వాటిని గురించి నీవు మాట్లాడాలా. వాటిని నీ బిడ్డకి అభ్యసింపజేయాలా.
షైనింగ్ ఇవ్వాల. కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకో, మర్చిపోవద్దు. నేడు కొత్త నిబంధన ఆజ్ఞది. కాబట్టి లేవ్యకాండం 23వ అధ్యాయంలో నియామక కాలాల గురించి మాట్లాడాడు. అయిపోయిన తర్వాత 24వ అధ్యాయం, లేవ్యకాండం 24వ అధ్యాయం, లేవ్యకాండం 24వ అధ్యాయంలో లేవ్యకాండం 24వ అధ్యాయం యాజకులకు సంబంధించిన కట్టడలు తెలియచేశాడు. 24వ అధ్యాయము 1వ వచనంలో యాజకులు దేవుని మందిరంలో నిత్యము దీపస్తంభంలో ఉన్న దీపాలని వెలిగించాలా. ఆ తర్వాత సన్నిధి బల్ల దగ్గర రొట్టెలు భక్ష్యాలు చేయాల. రొట్టెలు చదువుతాం ఒకసారి. 24వ అధ్యాయం 1వ వచనంలో, మరియు యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చెను, దీపము నిత్యము వెలుగుచుంటున్నట్లు ఆ ప్రదీపం కొరకు దంచి తీసిన ఒలీవ నూనెను తేవలెను. ఇశ్రాయేలుకు ఆజ్ఞాపించుము, ప్రత్యక్షపు గుడారంలో అడ్డతెరకు వెలుపల అహరోను సాయంకాలం మొదలుకొని ఉదయం వరకు అవి వెలుగునట్లుగా యెహోవా సన్నిధిని దాన్ని చక్కపరచాలి. దీపస్తంభం మీద దీపాలు వెలుగుతూనే ఉండాలా. దీపస్తంభం 7 దీపాలు ఉంటాయి. 7 దీపాలు. ఈ దీపాలు నిత్యము వెలుగుతూనే ఉండాలా. వాటి యొక్క ప్రదీపములు ఆరిపోకూడదు అని చెప్పాడు. ఆ తర్వాత 5వ వచనంలో రొట్టెలు చేయాల గోధుమ పిండితో. ఎన్ని రొట్టెలు? 12 రొట్టెలు చేయాలా, మర్చిపోవద్దు అని చెప్పాడు. ఆ తర్వాత ఏం జరిగిందంటే, యెహోవా దేవుని నామాన్ని ఒకడు దూషించాడు. దేవుని నామాన్ని ఒకడు దూషించాడు. దూషిస్తే వాడిని ఏం చేయాలో అర్థం కాల. దేవుని దగ్గరికి వెళ్ళి అడిగాడు, అయ్యా నీ నామాన్ని దూషించాడండి. నా నామాన్ని దూషించాడా? అయితే వాడిని పాలెం వెలుపలికి తీసుకెళ్లి రాళ్లతో కొట్టి చంపేయండి. కఠినమైన శిక్ష ధర్మశాస్త్రంలో. 24వ అధ్యాయంలో జరిగిన కార్యక్రమం అది. 10వ వచనం నుండి 23వ వచనం వరకు, ఇశ్రాయేలురాలకు ఒక స్త్రీకి ఐగుప్తుడకు ఒక పురుషునికి పుట్టిన వాడొకడు ఇశ్రాయేల్ మధ్యకు వచ్చెను. ఆ ఇశ్రాయేలురాలి కుమారునికి ఒక ఇశ్రాయేలీనికి పాలెములో పోరుపడగా, ఆ ఇశ్రాయేలురాలి కుమారుడు యెహోవా నామమును దూషించి శపింపగా, జనులు మోషే యొద్దకు వాణ్ణి తీసుకొని వచ్చిరి. వాని తల్లి పేరు షెలోమీతు. ఆమె దాను గోత్రికుడైన దిబ్రీ కుమార్తె. యెహోవా ఏమి సెలవిచ్చునో తెలుసుకుని వరకు వానిని కావలిలో ఉంచిరి. అప్పుడు యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చును, శపించిన వానిని పాలెం వెలుపలికి తీసుకొని పోని రమ్ము. వాని శాపవచనమును వినిన వారందరూ వాని తల మీద తమ చేతులుంచిన తర్వాత సర్వసమాజము రాళ్లతో వాణ్ణి సావగొట్టాలి. శిక్ష అన్నమాట. ఆ తర్వాత 25వ అధ్యాయం ప్రత్యేకించి గుర్తుపెట్టుకో. 25వ అధ్యాయము 1వ వచనంలో, 25వ అధ్యాయం 1వ వచనంలో, భూమికి విశ్రాంతి సంవత్సరం. భూమికి విశ్రాంతి. ఏడు సంవత్సరాలు నువ్వు పంట పండించుకో నీ పొలమే. అయితే 7వ సంవత్సరమున నీవు పొలం వేయకూడదు. పొలం వేయకపోయినా ఆ పంట పండుతుంది. ఆ పంట నువ్వు కూర్చుకోకూడదు.
మీ దేశంలో ఎవరైతే పరదేశులు ఉన్నారో, బీదవాళ్ళు ఉన్నారో, విధవరాండ్రు ఉన్నారో వారికి ఆ పంట చెందుతుంది. చదువుతాం. అక్కడ రాయబడింది 25వ అధ్యాయం 1వ వచనం నుండి. మరియు యెహోవా సీనాయి కొండ మీద మోషేకి ఇలాగ సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలుతో ఇట్లా అనుము, నేను నీకు ఇచ్చుచున్న దేశంలో మీరు వచ్చిన తర్వాత ఆ భూమికి కూడా యెహోవా పేరిట విశ్రాంతి కాలమును ఆచరింపవలెను. అది 6 సంవత్సరాలు మీరు మీ చేను విత్తాలి. 6 సంవత్సరాలు మీ పంటను కూర్చుకోవాలి. దాన్ని ఫలములను కూర్చుకొనవలెను. 7వ సంవత్సరమున భూమికి మహావిశ్రాంతి కాలము అనగా యెహోవా పేరిట విశ్రాంతి సంవత్సరముగా ఉండాలి. అందులో నీ చేనును విత్తకూడదు, నీ ఫలవృక్ష తోటలను శుద్ధిపరచకూడదు, నీ కారుచేల పంటను కోసుకొనకూడదు, శుద్ధపరచని నీ వృక్ష ఫలములను ఏరుకోకూడదు. భూమికి విశ్రాంతి సంవత్సరం. అప్పుడు భూమి యొక్క విశ్రాంతి సంవత్సర సస్యము నీకును, నీ దాసినికి, నీ దాసికి, నీ జీతగానికి, నీతో నివసించు పరదేశికి ఆహారమగును. మరియు నీ పశువులకును, నీ దేశ జంతువులకును దాని పంట అంతయు మేతగా ఉండును. 1 సంవత్సరం దాన్ని విడిచిపెట్టాలి. 6 సంవత్సరాలు పంట పండించుకో, కూర్చుకో, దాచిపెట్టుకో. 7వ సంవత్సరం నువ్వు విత్తకూడదు. నువ్వు విత్తకపోయినా నీ దేవుడినైనా నేను దాన్ని పండిస్తాను. గుర్తుపెట్టుకో, నువ్వు పంట వేస్తేనే భూమి పండుతుంది అనే భావన నీ హృదయంలో నుంచి తీసేయి. నేను నిన్ను పోషిస్తాను, నా మీద ఆధారపడు. 7వ సంవత్సరమున నువ్వు పంట విత్తకపోయినా అదంతకదే పంట పండుతుంది. ఆ పంట కూర్చుకోవద్దు. ఎవరికవి? బీదలైన వారికి, నీ దాసదాసులకి, నీ జంతువులకి, పరదేశులకి, నీకు కూడా ఆహారం అవుతుంది. కాబట్టి దేవుడు ఏం నేర్పిస్తున్నాడంటే ఇశ్రాయేలీలకి, ఇశ్రాయేల్లారా మీరు నా మీద ఆనుకొనుడి అంటూ, నా యందు విశ్వాసం ఉంచండి, మిమ్మల్ని పోషించేవాడిని నేను. 1 సంవత్సరం అంతా పంట పండించేవాడిని నేను. 7వ సంవత్సరమున మీరు విశ్రాంతి దినమును పాటించాలి. ఇలాగున 6 సంవత్సరాలు పంట చేసుకోవాలి. 7వ సంవత్సరమున విశ్రాంతి దినం. ఇలాగా 7 ఏళ్ళు 49. ఆ తర్వాత మరుసటి సంవత్సరం 50వ సంవత్సరం వస్తుంది. దాన్ని సునాద సంవత్సరం అంటాడు. సునాద సంవత్సరం, జూబిలీ సంవత్సరం అంటాడు. జూబిలీ సంవత్సరం 50వ సంవత్సరం. ఈ 50వ సంవత్సరమున నీ పొలాన్ని ఎవరికైనా అమ్మావనుకో, నీ పొలాన్ని అమ్మావు, నీవు పంట చేను వేసుకోలేక పొలాన్ని అమ్మేశావు ఫలాని వ్యక్తికి. 50వ సంవత్సరం వరకు వాళ్ళు ఆ పంట పొలాన్ని చేసుకుంటాడు. ఆ తర్వాత 50వ సంవత్సరం రాగానే నీ పొలం మరలా నీకు ఇచ్చేయాలి అతను. నీ పొలాన్ని మరలా నీకు తిరిగి ఇవ్వాల్సిందే. దాన్ని జూబిలీ సంవత్సరం అని చెప్పారు. చదువుతాం. ఇక్కడ రాయబడింది 25వ అధ్యాయము 23వ వచనం నుండి చదువుతాం. క్షమించండి, 8వ వచనం.
25వ అధ్యాయం 8వ వచనంలో మరియు నీకు విశ్రాంతి సంవత్సరములను మరియు 7 విశ్రాంతి సంవత్సరములను అనగా 7 ఏండ్లు గల సంవత్సరములను 7 ఏండ్లు గల సంవత్సరములను లెక్కింపవలెను. లెక్కించాలి. ఆ 7 విశ్రాంతి సంవత్సరముల కాలము 7 విశ్రాంతి సంవత్సరాల కాలము 49 సంవత్సరములగును. 49 సంవత్సరాలు అవుతుంది. 7వ నెల 10వ నాడు 7వ నెల 10వ నాడు మీ స్వదేశం అంతటా శృంగనాదం చేయవలెను. శృంగనాదము చేయాలి. ప్రాయశ్చిత్తార్థ దినమున మీ దేశం అంతటా ఆ శృంగనాదం చేయవలెను. మీరు ఆ సంవత్సరమును అనగా 50వ సంవత్సరము పరిశుద్ధపరిచి మీ దేశవాసులందరికీ విడుదల కలిగినదని అన్నమాట. విడుదల సంవత్సరం అది. విడుదల కలిగినదని సాటింపవలెను. అది మీకు సునాదముగా ఉండును. అప్పుడు మీలో ప్రతివాడు తన స్వాస్థ్యమును తిరిగి పొందాలి. ప్రతివాడు తన కుటుంబానికి తిరిగి రావాలను. ప్రతివాడు తన కుటుంబానికి తిరిగి రావాలి. ఆ సంవత్సరము అనగా 50వ సంవత్సరము మీకు సునాద కాలం. అందులో మీరు విత్తకూడదు. కారు పంటను కొయ్యకూడదు. శుద్ధిపరచని నీ ఫలవృక్షములను పండ్లను ఏరుకోకూడదు. అది సునాద కాలము. అది మీకు పరిశుద్ధమగును. పొలంలో దానంతటదే పండిన పంటను మీరు తినేదరు. ఆ సునాద సంవత్సరంలో మీరు ప్రతివాడు స్వాస్థ్యమును మరలా పొందవలెను. నీవు నీ పొరుగువానికి నెలకు ఇచ్చినదేని విషయంలో గాని నీ పొరుగువాని దగ్గర నీవు కొనినదేని విషయంలో గాని మీరు ఒకరినొకరు బాధింపకూడదు. సంవత్సరమైన తర్వాత గడిచిన ఏండ్ల చొప్పున అదనమాట. నీ పొరుగువాని యొక్క నీవు దాన్ని కొనవలెను. పంటల లెక్క చొప్పున అతడు నీకు దాన్ని అమ్మవలెను. ఆ సంవత్సరం లెక్క ఇచ్చిన కొలది దాన్ని హెచ్చింపవలెను. సంవత్సరం లెక్క తగ్గిన కొలది తగ్గింపవలెను. చాలు. ఒకసారి దీన్ని చూడండి. బోర్డుని చూస్తే మీకు అర్థమవుతుంది. 6 దినాలు నువ్వు నీ పంటను పండించుకోవాలా. 7వ దినమున దానికి విశ్రాంతి దినం. 7వ సంవత్సరమున భూమికి విశ్రాంతి దినం. ఇలాంటి విశ్రాంతి దినాలు ఎన్ని జరగాల? 7. 1 2 3 4 5 6 7. 7 ఏళ్ళ 49. 50వ సంవత్సరం. ఇదిగో ఈ 50వ సంవత్సరం. ఈ 50వ సంవత్సరము సునాద సంవత్సరము. అంటే విడుదల కలిగిన సంవత్సరము అన్నమాట. ఉదాహరణకి నా పొలాన్ని మీలో ఒకరు కొనుక్కున్నారు. ఎప్పుడు కొనుక్కున్నారు? ఇదిగో 14 సంవత్సరాలు నేను వేసుకున్నాను నా పొలాన్ని నేనే. మీరు ఇక్కడ 15వ సంవత్సరంలో నా దగ్గర పొలాన్ని కొన్నారు. నా పొలాన్ని మీరు కొనుక్కునేటప్పుడు ఎన్ని సంవత్సరాలు అయితే ఉన్నాయో ఈ సంవత్సరాలకు అయ్యే ఖర్చంతా నాకు తెచ్చి మీరు ఇవ్వాలి. ఈ సంవత్సరాలకు అయ్యే ఖర్చు ఇదంతా నాకు డబ్బు చెల్లించాలి. 50వ సంవత్సరం రాగానే మరలా తిరిగి నా పొలాన్ని నాకు ఇచ్చేయాలి. అదనమాట. ఎందుకంటే నా స్వాస్థ్యము మళ్ళా నాదే అవ్వాలా. నా స్వాస్థ్యం నాదే. మీకు అమ్మిన మాట నిజమే, కానీ అది నా పితరుల దగ్గర నుంచి దేవుడు అనుగ్రహించిన ఆస్తి. అది మీ దగ్గరికి రాకూడదు. మీరు పంట పొలం వేసుకోవచ్చు. ఇదిగో ఎన్ని సంవత్సరాలు పంట పండించుకున్నారో అన్ని సంవత్సరాల ఖర్చు మీరు నాకు ఇచ్చేయాలి. మళ్ళీ పొలాన్ని ఇచ్చేయాలి. ఎందుకంటే దేవుడు ఇశ్రాయేలీయులలో ఒక ప్రత్యేకమైన ఏర్పాటు చేసి పెట్టాడు. మీలో బీదలెవరూ ఉండకూడదు. ఒకవేళ బీదవాడిగా ఉంటే వానికి సహాయం చేయాల. పిత్రార్జితము ఒక స్వాస్థ్యములోని నుండి ఇంకొక స్వాస్థ్యానికి
వెళ్ళకూడదు. 23వ వచనం చదువుతాం. 25వ అధ్యాయం 23వ వచనంలో భూమిని శాశ్వత విక్రయం చేయకూడదు. ఆ భూమి నాదే, మీరు నా యొద్ద కాపురమున్న పరదేశులు, మీ స్వాస్థ్యమైన ప్రతిఫలము మరలా విడిపింపబడినట్లుగా దాన్ని అమ్ముకొనవలెను. అదన్నమాట. కొనే వ్యక్తి ముందుగానే సునాద సంవత్సరం వచ్చేంత వరకు ఎన్ని సంవత్సరాలు అవుతాయో ఆ సంవత్సరాలకి డబ్బు చెల్లించి కొనుక్కోవాలి. 50వ సంవత్సరం వచ్చిందనుకో, సునాద సంవత్సరం వచ్చిందనుకో, ఇదిగోయా నీ దగ్గర కొన్న పొలము నీది, నీకే, నేను తిరిగి మీకు డబ్బులు ఇయ్యనప్పుడు విడుదల అనమాట. చదువుతో అక్కడ రాయబడింది 25వ అధ్యాయము 29వ వచనం నుండి 25 నుంచి 25 నుంచి నీ సహోదరుడు బీదవాడై తన స్వాస్థ్యములో కొంత అమ్మిన తర్వాత అతని సమీప బంధువు విడిపింపవచ్చును, అతడు విడిపించును. అయితే సమీప బంధువు లేకయే సంపాదించిన ఎడల అమ్మినది మొదలుకొని గడిచిన సంవత్సరంలోనే దాన్ని విడిపించుకోవచ్చు. ఎవరికి దాన్ని నమ్మినో వారికి ఆ శేషము మరలా ఇచ్చి పొందును. రాబట్టుకొనుటకైనను కావలసిన సొమ్ము దొరకని ఎడల అమ్మిన సొత్తు సునాద సంవత్సరం వరకు కొనిన దాన్ని వశంలో ఉండవలెను, అది తొలగిపోవును, మరలా పొందును. ఎందుకు ఇవన్నీ? నేను పరిశుద్ధుడిని, మీరు పరిశుద్ధులై ఉండాలి. మీరు నా ప్రజలు ప్రత్యేకంగా ఉండాలా, న్యాయముగా నీతిగా నడుచుకోవాలి. నేను ప్రేమ కలిగిన వాడిని, నీ పొరుగు వాడిని కూడా ప్రేమించాలి. వాడి ఆస్తిని నువ్వు దొంగిలించకూడదు, దౌర్జన్యం చేయకూడదు. బీదవాడిని హింసించకూడదు, వాడిని బాధ పెట్టకూడదు. పరదేశిని నువ్వు బాధించకూడదు. నీలో బీదలని ఎవరినే నువ్వు బాధపరచకూడదు. బీదవాడి పక్షాన ఉంటాను నేను, గుర్తుపెట్టుకో. బీదవాడి పక్షాన ఉంటాను నేను. కాబట్టి ఆ రోజున దేవుడు ప్రత్యేకమైన ఆజ్ఞలు ఏర్పాటు చేసి ఇచ్చాడు వారికి. లేవ్యకాండం చదువుతున్నప్పుడు దేవుడు ఇశ్రాయేలుని తన ప్రజలుగా చేసుకుని తన ప్రజలు ఆచరించవలసిన ఆజ్ఞలు లేవీయులకు ఇచ్చాడు. లేవీయులు ఇశ్రాయేలీలకి నేర్పించాలా. అన్ని భౌతికమైనవే. ఈ రోజున మనము కొత్త నిబంధన అనుసారంగా చెప్పాను కాదు, భూమి మీద మనం ధనము కూర్చుకోకూడదు. ఏనాటి దినానికి ఆనాడు దేవుడు మనకు ఆహారాన్ని దయచేస్తాడు. ఆయన మీద మనం ఆధారపడాలి. ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏం ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చి అయినను మీ ప్రాణం గూర్చి అయినను మీరు చింతింపకుడి. మీకు ఏమేం కావాలో అవి నాకు తెలుసు, మీరు నా పిల్లలు, మీకు అవన్నీ దయచేస్తాను. మత్తయి సువార్త 6వ అధ్యాయం. ఈ రోజున సంపాదన భూ సంబంధమైన సంపాదన కాదు. మత్తయి సువార్త 6వ అధ్యాయం. సంపూర్ణంగా దేవుని మీద ఆధారపడాలా. మత్తయి సువార్త 6వ అధ్యాయం 23వ వచనం నుండి చూద్దాం. చూడండి ఒకసారి. 6వ అధ్యాయం 23వ వచనం నుండి. నీ కన్ను చెడిందైతే దేహమంతా చెడిందై ఉండును, ఎవడు ఇతని యజమానులకు దాసుడై ఉండనేరడు. ఆ తర్వాత ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో. ఎన్నో వచనం అది? 25వ వచనం. అందువలన నేను మీతో చెప్పున్నదేమనగా ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చి అయినను ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చి అయినను
చింతపడకుడి. ఆహారం కంటే ప్రాణమును, ఆహారం కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కాదా. ఆకాశ పక్షులు చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకోను, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా. మీలో ఎవడు చింతించడం వలన తన ఎత్తు మూరడు ఎక్కువ చేసుకొనగలడు. వస్త్రమును గూర్చి మీరు చింతించనేలా. అడవి పూలు ఎలాగ ఎదుగుచున్నవో చూడుడి, అవి కష్టపడవు, వడకవు. అయినను మీ పరలోకపు తండ్రి తన సమస్త వైభవంతో కూడిన సొలొమోను సైతము వీటిలో ఒకదాని వలనను అలంకరింపబడలేదు. నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడు ఇలాగూ అలంకరించి ఉండగా అల్ప విశ్వాసులారా మరీ నిశ్చయముగా వస్త్రము ధరింపచేయును కదా. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతింపకు. అన్యజనులు అదనమాట. ఎవరు చింతిస్తారు? అన్యజనులు చింతిస్తారు. నీవెవరు? నువ్వు క్రైస్తవుడు. క్రైస్తవుడు అంటే దేవుని సంబంధి, దేవుని బిడ్డ. దేవుని బిడ్డలు వాళ్ళ తండ్రి మీద ఆధారపడతారు, దేవుని మీద ఆధారపడతారు. అన్యజనులకి దేవుడు లేడు కాబట్టి అన్యజనులు భౌతిక సంబంధమైన వాటి మీద ఏం తిందుమో, ఏం త్రాగుదమో, ఏం ధరించుకుందామో అనే చింత వారికి ఉంటుంది. మనం అన్యజనులమా? అన్యజనులు అయితే దేవునికి నీకు సంబంధం లేదు. క్రైస్తవుడు అయితే క్రైస్తవులకి దేవుడు తండ్రి. దేవుడు తండ్రి తండ్రి తన బిడ్డల అవసరతలు తీరుస్తాడు. అందుకే చెప్తున్నాడు, ఏమంటున్నాడు? అన్యజనులు వీటన్నిటిని గురించి విచారించరు గాని ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియదు. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకు, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడు. రేపటి గూర్చి చింతింపకుడి, దాని సంగతులను గూర్చి చింతించుము, ఏనాటికి ఆనాటికి వచ్చాం. కాబట్టి ప్రభు యేసు మనకు సెలవిచ్చిన ఆజ్ఞ ఇది. ఏం తిందమో, ఏం తాగుదమో కాదు నువ్వు చింతపడాల్సింది. దేవుని రాజ్యాన్ని నేను వెతికానా? దేవుని రాజ్యంలో ఉంటున్నానా? దేవుని నీతి అంటే ఏంటి? అసలు నేను నీతిగా బ్రతుకుతున్నానా? నీతిని కనుగొన్నానా? వీటిని గురించి ఆలోచించేయి. వీటిని గురించి ఆలోచించేయి. దేవుని రాజ్యమును నీతిని మొదట వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడతాయి. కానీ మనుషులు ఏం చేస్తారు? మొదట దేవుని రాజ్యాన్ని వెతకమంటే మొదట ఏం తినాలి, ఏం తాగాలి అవి వెతుకుతారు. రివర్స్ మనిషి. అందుకే ప్రభు అపోస్తలులకి ప్రార్థన నేర్పిస్తూ ఇలాగ చెప్పాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 10వ వచనం నుంచి చదువుతాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 10వ వచనంలో మీరు ఇలాగూ ప్రార్థన చేయండి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. మా అనుదిన ఆహారము మాకు దయచేయము. కాబట్టి క్రైస్తవుడు తన అనుదిన ఆహారము దేవుని మీద ఆధారపడతాడు. దేవుడి మీద ఆధారపడతాడు. దేవుని ఎందలి విశ్వం. దేవుడిస్తే భోజనం, లేకపోతే లేదు. మనందరికీ తెలుసు, ఏలియా ఇశ్రాయేలు దేశంలో 3 సంవత్సరాలు కరువు వచ్చింది. దేవుని ప్రవక్త ఏలియా కుటుంబము ఉన్నట్లుగా మనకు తెలియట్లేదు. కేరీతు వాగు దగ్గరికి వెళ్ళు ఏలియా అని చెప్పాడు దేవుడు. కేరీతు వాగు దగ్గర నీళ్లు పారుతూ ఉన్నాయి. ఆ నీళ్లు తాగుతూ ఉన్నాడు. కాకోలం చేత మాంసము, రొట్టె ఉదయము సాయంత్రం కాకోలం చేత ఆహారం వచ్చేది.
ఆ రొట్టె తినేది, ఆ మాంసం తినేది, ఆ కేరీతు వాగులో ఉన్న నీళ్లు తాగేది. 2 పూట్ల భోజనం, 3 పూట్ల భోజనం కాదు ఏలియాకి, 2 పూట్ల. ఆ కేరీతు వాగు నిదానంగా కరువు కదా ఎండిపోయింది. ఇప్పుడు నీళ్ళు లేవు. మరి ఎట్లా? దేవుడు ఏం చేశాడంటే సారెపతు స్త్రీ విధవరాలు, భర్త చనిపోయాడు, ఒక బిడ్డ ఉందట ఆమెకి. విధవరాల ఇంటికి నేరుగా పంపించాడు. ఏలియా లే, నిన్ను పోషించడానికి సారెపతు విధవరాలకి సెలవిచ్చాను పో. సారెపతు స్త్రీ విధవరాల దగ్గర ఏమన్నా ఉందా? ఆ పూటకి కొంచెము పిడికెడు పిండి, కొంచెము బుడ్డిలో నూనె, ఆ పూట తినడానికి ఉందానే, కట్టెలు ఏరుకోవడానికి వచ్చింది. ఈ మనిషి వచ్చాడు, ఇప్పుడు చెట్టు కింద కూర్చున్నాడు, ఆమె కట్టెలు ఏడుతూ ఉంటే అమ్మా అన్నాడు. ఏమయ్యా? కొన్ని తాగడానికి నీళ్ళు అమ్మా. కరువు, అది నీళ్ళు దొరకడం కష్టం. 3 సంవత్సరాలు కరువు, విపరీతమైన కరువు. నీళ్ళు అమ్మ అంటే నీళ్ళు దొరకడం కష్టం. కానీ ఆమె ఏం చేసింది, సరే నీళ్ళు తెస్తానులే అని పోతుంది. అమ్మమ్మ అది అదే చేత్తో ఒక చిన్న అప్పం చేసుకోండి రా అమ్మ, ఆకలేస్తుంది అన్నాడు. ఆమె గుండె పగిలి చెప్పింది, అయ్యా నా ఇంట్లో ఇదిగో నేను నా బిడ్డ, ఈ పూట తినడానికి పట్టెడు పిండి ఉంది, బుడిలో కొంచెం నూనె ఉంది. ఆ రొట్టె చేసుకొని నేను నా బిడ్డ ఈ పూట తిని చనిపోవడానికి సిద్ధమయ్యాం మేము. లేదు పోమ్మ, మొదటగా నాకు ఒక రొట్టె అప్పం తీసుకుంటా అంటే ఆమె విశ్వాసంతో ఏలియా చెప్పినట్టు ఒక చిన్న అప్పం చేసుకొని తీసుకొని వచ్చి ఏలియాకి ఇచ్చింది. ఆ కరువు తీరిపోయేంత వరకు ఆ గంపలో ఉన్న పిండి అయిపోలేదు, ఆ బుడ్డిలో ఉన్న నూనె. ఇది నిజంగా జరిగిందా లేకపోతే కథనా? దేవుడు తన బిడ్డల పట్ల, విశ్వాసుల పట్ల వారి ఆకలి తీర్చేవాడై ఉన్నాడు. మనం ఆధారపడవలసింది భౌతికమైన ఈ డబ్బు మీదనో, లేకపోతే నీకున్న ఉద్యోగం మీదనో, లేకపోతే నువ్వు ఏం చేస్తున్నావో నీ వృత్తి మీదనో కాదు ఆధారపడాల్సింది. ఏ పూటకి ఆ పూట దేవుడి మీద ఆధారపడాలి. విశ్వాసంతో జీవితాన్ని కొనసాగించిన వాడు దేవుని సంబంధి అయి ఉంటాడే తప్ప, ఆస్తిని సమకూర్చుకునేవాడు, రాబోయే తరాల కోసం ఆలోచన చేసేవాడు దేవుని సంబంధి కాదు. బాగా గుర్తుపెట్టుకో. ఏ దినమో ఆ దినం చాలంతే. ఆ రోజున యేసు ప్రభు అదే చేశాడు. 40 దినాలు యేసు ప్రభు అరణ్యంలో ఆకలితో ఉన్నాడు, ఏమి తినలా. అపవాది వచ్చింది, శోధించడానికి వచ్చింది. యేసు, నువ్వు ఆకలి కొంటున్నావు కాదు, ఇదిగో ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకో అన్నాడు. చేసుకోలేడా యేసు ప్రభు? చేసుకుంటాడు. శక్తి లేదా? శక్తి ఉంది. కానీ మనుషుడు రొట్టె వలన కాదు జీవించేది, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన మనుషుడు జీవిస్తాడని సమాధానం చెప్పేసి. నీకు ఏమున్నా దైవ అనుగ్రహం లేకపోతే అన్నీ ఉన్నా సున్నానే. కాబట్టి నేడు ప్రస్తుత నిబంధన సంబంధులు దేవుని మీద ఆనుకొని ఆయన మీద ఆధారపడి దినచర్య గడపాలి. ఎటు పడితే ఎటు బతికే జీవితం కాదు ఇది. నాకేంలే ఉద్యోగం ఉంది చేసుకుంటాను, అది కాదు. నాకేంలే వృత్తి చేతుల్లో పట్టుంది చేసుకుంటాను, అది కాదు. దేవుడు నిన్ను బతికిస్తున్నాడు, ఆయన మీద ఆధారపడాలా. నువ్వు సంపాదించుకోవాల్సింది ఆస్తి పాస్తులు, పేరు ప్రతిష్టలు కాదు. ఏం సంపాదించుకోవాలా? నీతిని సంపాదించుకో, విశ్వాసాన్ని సంపాదించుకో, సహోదరుల మధ్య ప్రేమను సంపాదించుకో, సాత్వికత్వం, దీర్ఘశాంతం వహించు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయంలో క్రైస్తవుడు సంపాదించుకోవలసిన సంపాదన గురించి మాట్లాడాడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం
దైవజనుడా 11వ వచనం దైవజనుడా నీవైతే వీటిని విసర్జించి నీతిని భక్తిని విశ్వాసమును ప్రేమను ఓర్పును సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడు. దేనికోసం నీ ప్రయాస? భోజనాల కోసం కాదు. నీతిని, విశ్వాసాన్ని, ప్రేమను, సాత్వికమును సంపాదించుకోవడానికి ప్రయాసపడు. ధన అపేక్ష కలిగి ఉండొద్దు. కాబట్టి ధారాళంగా దయచేసేవాడు దేవుడు. ఆకాశ పక్షులు చూడండి, అవి విత్తము కోయం. వాస్తవం ఏంటంటే మనము యేసు ప్రభు చెప్పిన వాక్యాన్ని పాటగా తయారు చేసుకొని పాడతాం. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు మరి కోయవు, పొట్లలో కూర్చుకోవు. పాట పాడతాం, కానీ లోపల విశ్వాసం ఉండదు. విశ్వాసం లేని జీవితాలు. ఇశ్రాయేలీలు ఒకనాడు ఏ రీతికి అయితే విశ్వాసం లేకుండా జీవించారో, దేవుని ఎదుట ముఖస్థుతి చేశారో, ఈ రోజున మనకు కూడా అలాంటి పరిస్థితి అయితే మనము నిత్య జీవాన్ని పొందుకోలేము. ఏ దినం ఆ దినం దేవుని మీద ఆధారపడి దినచర్యని గడిపినప్పుడే మన విశ్వాసము దేవుడు అంగీకరింపబడుతుంది, లేకపోతే లేదు. ఆ రోజున యేసు ప్రభు తన శిష్యులు 12 మంది వెంట తిరిగారే. తమ తల్లిదండ్రులని, అన్నదమ్ములని, వాళ్ళు వేసుకుంటున్న వలలని విడిచిపెట్టి యేసు ప్రభు వెంటబడ్డారు 12 మంది. యేసు ప్రభు పరలోకానికి వెళ్తూ వెళ్తూ ఏమిచ్చిపోయాడు వాళ్ళకి? రే బాబు ఇట్లాంటి, ఇదిగో ఈ 10 కేజీల బంగారం, ఇదిగో ఈ డబ్బు, ఈ పొలము, ఈ ఆస్తి తలా కింద పంచుకోండి అని ఇచ్చిపోయాడా? నేను తండ్రి వద్దకు వెళ్తున్నాను, పరలోకంలో మీకు స్థలాలు సిద్ధపరచడానికి వెళ్తున్నాను, నేను మరలా వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తాను, నేను వచ్చేంత వరకు విశ్వాసం కలిగి ఉండండి, నేను వస్తాను, నేను అబద్ధికుడిని కాదు, నేను వస్తాను, మీకు స్థలాలు సిద్ధం చేయడానికి వెళ్తున్నాను. యోహాను సువార్త 14వ అధ్యాయంలో తండ్రి ఇంట మనల్ని కూడా యేసు ప్రభువు తనతో పాటు ఉంచుకోవడానికి మరలా వస్తాడు. ఆయన వచ్చినప్పుడు ఆయనతో పాటు పరలోకానికి వెళ్తాం. ఈ నిరీక్షణ నుండి మనం తొలగిపోకూడదు. భూమి మీద నీకు ఏమున్నా లేకపోయినా క్రీస్తునందలి విశ్వాసాన్ని, నిరీక్షణను మాత్రము మనము విడిచిపెట్టకూడదు. యోహాను గారు రాసిన సువార్త 14వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుతాం. ఇలాగ రాయబడింది, నీవు హృదయమును కలవరపడనీకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసాలు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, నీకు స్థలం సిద్ధపరచ వెళుచున్నా. నేను వెళ్ళి నీకు స్థలం సిద్ధపరిచిన ఎడల అది నేనుండే స్థలంలో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యుద్ధ ఉండుటకు మిమ్మల్ని తీసుకొని పోతాను. నేను మరలా వస్తాను, మిమ్మల్ని తీసుకెళ్తాను. కాబట్టి విశ్వాసమును కొనసాగించుడి. వస్తానన్నవాడు రాకుండా మానడు, వస్తాడు. విశ్వాసంతో బ్రతికిన వారిని యేసు ప్రభు సమాధిలోకి వెళ్ళిపోయినా కూడా, రేపు బాబు లే, పరలోకం వెళ్దాం, పరలోకంలో మనకు ఆస్తుంది పద అని మనల్ని పరలోకానికి తీసుకెళ్తాడు ఆయన. శాశ్వత కాలం దేవుడితో పాటు ఉంటాం, కృష్ణుతో పాటు ఉంటాం. కృష్ణ ప్రభుకి మరణం లేదని చదివాం మనం ఉదయం. నిరంతరము యాజకుడై ఉన్నాడు ఆయన, మరణం లేని యాజకుడు ఆయన. మనము దేవునితో పాటు, యేసు ప్రభుతో పాటు శాశ్వత కాలం ఉంటాం. ఇంతకంటే భాగ్యం ఇంకేం కావాలి?
కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకో, ఇశ్రాయేలీలకి దేవుడు కనాను దేశాన్ని పంచించాడు. భౌతికమైన కనాను దేశం అది, భూ సంబంధమైన దేశమే అది వాళ్ళకి ఇచ్చింది. కానీ మనకు వాగ్దానం చేసింది దేవుడు నిత్య జీవాన్ని వాగ్దానం చేశాడు. పరలోకం యొక్క స్వాస్థ్యాన్ని ఏర్పాటు చేసి పెట్టాడు. స్వాస్థ్యం ఉంది, దేవుని ఆస్తిలో వాటా ఉంది మనకి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము, దానికంటే ముందు పేతురు గారు రాసిన 2వ పత్రిక ముగించుకుందాం. పేతురు గారు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం, మనకున్న ఆస్తి తరిగిపోని ఆస్తి. 3వ వచనంలో మహిమను బట్టి గుణాతిశయమును బట్టి మనం పిలిచిన వారిని బట్టి అనుభవ జ్ఞానం వలన దైవభక్తి కావలసిన వాటిని, దైవశక్తి జీవమునకును భక్తికి కావలసిన వాటిని అన్నిటినీ మనకు దయచేయుచున్నందున దేవుని కూర్చున్నట్టు యేసును కూర్చున్నట్టునైనా అనుభవ జ్ఞానం వలన కృపయు సమాధానం విస్తరించును కాక. ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యమును అత్యధికమైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. మనకు ఎలాంటి వాగ్దానాలు ఇచ్చాడు ఆయన? అమూల్యమును అత్యధికమైన వాగ్దానం. కనాను దేశము భౌతికమైన వాగ్దానం, అది భూభాగం, అది భూ సంబంధమైనది అది. కానీ మనకు పరలోక సంబంధమైనది, అమూల్యమైనది, అత్యధికమైన వాగ్దానం. పేతురు గారు రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో మన ప్రభువు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనది. అక్షయమైనది అంటే క్షయం కానిది, నాశనం కానిది. అక్షయమైనదంటే నాశనం కానిది, క్షయమైనదంటే నాశనం అయిపోయేది. అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారినదైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు తన విశేష కనికరం చొప్పున మనలను మరలా జన్మింపజేసెను. కడవరి కాలమందు బయలుపరచుటకు సిద్ధంగా ఉన్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు. ఎంత గొప్ప భాగ్యమో! స్వాస్థ్యం ఉంది మనకి, స్వాస్థ్యం ఉంది. నువ్వు క్రీస్తు నందలి జీవితము కొనసాగిస్తూ ఉంటే ఈ భూమి మీద దేవుని మీద ఆధారపడి జీవితాన్ని కొనసాగిస్తుంటే పరలోకంలో ఆస్తుంది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 1వ వచనంలో భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో భూమి మీద మన గుడారమైన ఈ నివాసము, శరీరం శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియు నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదురా మీరు. ఆ రోజున అపోస్తలులు ఎరిగారు, మొదటి శతాబ్దపు సంఘం ఎరిగేది. మీరు ఎరుగుదురా? ఎరిగిన వాడు భూమి మీద ధన సంపార్జన కోసము, ఆస్తిపాస్తుల కోసము పాకులాడు. ఎవడైతే ఎరగలేదో వాడు పాకులాడుతుంటాడు, అన్యజనుడు పాకులాడినట్టు. విశ్వాసం లేనివాడు పాకులాడతాడు, తండ్రి లేని అనాథ పాకులాడతాడు. నీకు తండ్రి ఉన్నాడా?
నువ్వు విశ్వాసువా? నీకు పరలోకంలో ఆస్తుందని ఎరుగుదువా? మనం ఎరుగుదుము. మనం దిగంబరులము కాక వస్త్రము ధరించుకున్న వారముగా కనపడదు. కాబట్టి పరలోకము నుండి వచ్చు మన నివాసము దీనిపైన ధరించుకున్న అపేక్షించుచు దీంట్లో మూలుగుచున్నాం. ఈ గుడారంలో ఉన్న మనము భారం మోసుకొని మూలుగుచూ ఉన్నాం. ఇది తీసివేయవలనని కాదు గాని మత్యమైనది జీవం చేత మింగివేయబడినట్లు ఆ నివాసము దీనిపైన ధరించుకున్న కోరుచున్నాం. దీని నిమిత్తము మనల్ని సిద్ధపరిచిన వాడు దేవుడే, మరియు ఆయన ఆత్మను సంచకరువును మనకు అనుగ్రహించి ఉన్నాడు. వెలుచూపు వలన కాక విశ్వాసం వలననే నడుచుకొనుచున్నాం. కనుక ఈ దేహంలో నివసించుచున్నంత కాలము ప్రభువుకు దూరంగా ఉన్నామని ఎరిగి ఉండి ఎల్లప్పుడూ ధైర్యం గలవారమై ఉన్నాం. ఇటు ధైర్యం కలిగి అదనమాట ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువునొద్ద నివసించుటకు ఇష్టపడుతున్నాం. క్రైస్తవుడిగా నువ్వేమి ఇష్టపడుతున్నావు? ప్రభువునొద్ద నివసించడానికైనా, లేకపోతే లోకం ఆశిస్తూ లోకం మీద ఆశ పెట్టుకుని బతుకుతున్నావా? కింద ప్రభు నందు ఉండడానికి ఇష్టపడుచు ఉన్నాం. కావున దేహమందు ఉన్నను దేహమును విడిచినను ఆయనకిష్టులమై ఉండవలనని మిగుల అపేక్షించుచున్నాం. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే వాటి ఫలము ప్రతివాడు పొందినట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలను. కాబట్టి క్రైస్తవుడా, నువ్వు విశ్వాసవి. ఏ దినం ఆ దినం దేవుడి మీద ఆధారపడి ఉదయాన్నే దేవా స్తోత్రం, ఈ దినాన్ని అనుగ్రహించావు నాయన, ఈ దినమంతట్లో నీ కృప, నీ ఎదుట నేను పరిశుద్ధునిగా ఉండడానికి సహాయం చేయి అని ఏ దినం ఆ దినమున దేవునికి లెక్క చెబుతూ జీవితాన్ని కొనసాగించాలా, ఆయన మీద ఆధారపడుతూ కొనసాగించాలి. దేహంలో ఉన్న దేహాన్ని విడిచిపెట్టిన విశ్వాసంతో జీవితం. కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకో, ఆ రోజున ఇశ్రాయేలీలకు దేవుడు తన మీద ఆధారపడవలనని ఉద్దేశించి, మీరు స్వాస్థ్యము అమ్ముకున్నప్పుడు దాన్ని మరలా పొందుకునేటట్లు అమ్ముకోండి, శాశ్వత విక్రయం ఎవరే చేయకూడదు, భూ సంబంధమైన స్వాస్థ్యాన్ని ఇచ్చాడు వారికి. కానీ ఈ రోజున మనకు క్రీస్తు యేసునందు దేవుడు అనుగ్రహించిన స్వాస్థ్యము అక్షయమైనది, వాడబారినది స్వాస్థ్యం మనకుంది పరలోకంలో. కాబట్టి దాని మీద నిరీక్షణ పెట్టుకొని ప్రభు కొరకు ఎదురు చూస్తూ ఉన్నవాటితో సంతృప్తి పొందుతూ జీవితాన్ని కొనసాగించాలా. ఆ రీతిగా మనం అందరం బతకాలి. ఇంతటితో లేవ్యకాండం మనకు అయిపోయింది. 26, 27 అధ్యాయాలు. మీరు నా ఆజ్ఞలను అనుసరిస్తే నేను మిమ్మల్ని బతికిస్తాను, మీరు నా ఆజ్ఞల్ని మీరితే శాపం అయిపోతారు, శాపం వస్తుంది మీకు అని 26వ అధ్యాయంలో తెలియజేశాడు. 27వ అధ్యాయంలో ఆయన ఏం చెప్పాడంటే, 27వ అధ్యాయంలో ఎవడైనా దేవునికి మొక్కుబడి మొక్కుకుంటే ఆ మొక్కును చెల్లించాలా. మొక్కును చెల్లించేటప్పుడు ఆ మొక్కుబడి నిర్దోషమైన గొర్రెపిల్ల అయి ఉండాలా, నిర్దోషమైన మేకపిల్ల అయి ఉండాలా. కుంటిది కానీ గుడ్డిది కానీ నీవు నా సన్నిధికి అర్పణగా తీసుకొని రాకూడదు. కాబట్టి పరిశుద్ధమైనది తీసుకొని రావాలా, పవిత్రమైనది తీసుకొని రావాలా అని 27వ అధ్యాయంలో తెలియజేసుకోవచ్చు. కాబట్టి మనం ఇంతటితో లేవ్యకాండాన్ని పూర్తి చేసుకుంటాం. రేపటి దినం వచ్చినప్పుడు సంఖ్యాకాండాన్ని మనం చదువుతాం. కాబట్టి దేవుడు అనుగ్రహించిన ఈ సమయాన్ని బట్టి దేవుడికి స్తోత్రం తెలియజేస్తూ ఇంతటితో ఈ మాటలు ముగించుకుంటాం. ప్రార్థన చేద్దాం.
ప్రేమ స్వరూపి యగు మా ప్రియ తండ్రి పరలోకమందున నాయన మీకు స్తోత్రం.